హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను పాలకూర పప్పు ఫంక్షన్లలో ఎలా చేస్తారో ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఒక చిన్న కప్ అంతా కందిపప్పు తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. అదేవిధంగా పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను పుల్లడిది. అలాగే ఒక 20 వరకు పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చుంచుకొని పెట్టుకున్నాను. అట్లా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కందిపప్పుతో పాటు నేను ఇప్పుడు చూపించాను కదా, కొంచెం శనగపప్పు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను. వాటితో పాటు కందిపప్పుతో పాటు వాటర్లో అవన్నీ కూడా చూడండి వీడియోలో చూపించినట్టుగా. ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు, దానిలో కూడా శనగపప్పు ఉంది. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా శనగపప్పు వేసాను. అదే వాటర్తోని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అదే వాటర్తోని కుక్కర్లో వేసేసాను పప్పు. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసేసానండి. ఒక పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. అట్లా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మీరు కొంచెం శనగపప్పు వేసి చూడండి, ఇంకా రెగ్యులర్ పప్పు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లలో ఇలా చేస్తారు. శనగపప్పు లేదంటే కొంచెం శనగపిండైనా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ నేను మామిడికాయ ముక్కలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను, తర్వాత సన్నగా కడిగేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా కుక్కర్లో వేసేసానండి. ఇవన్నీ కూడా మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. పాలకూర పప్పు చాలా మందికి ఇష్టం ఉంటుంది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. మామిడికాయ లేకపోతే మీరు ఒక 2 or 3 పులుపుకు తగ్గట్టుగా లెమన్ పిండుకున్నా కూడా సరిపోతుంది. మామిడికాయ వేసినప్పుడు మామిడికాయ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటే పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే మన కుక్కర్ కూడా పొంగకుండా ఉంటుంది. అవన్నీ కూడా మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసుకొని వాటర్ వేసుకుని దానికి తగ్గట్టుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఒక 5 విజిల్స్ తీసుకోవాలండి. 4 or 5 విజిల్స్లో మ్యాక్సిమం లాస్ట్ 6 విజిల్స్లో కందిపప్పు కంపల్సరీ ఉడికిపోతుందండి. ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతిసారి పెట్టినప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కుక్కర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ విజిల్ పైన పెట్టుకున్నానండి. 4 or 5 కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి విజిల్స్. నేనైతే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. నాకైతే పప్పు ఉడికిపోయింది. ముందు కొంచెం నానబెడితే తొందరగా ఉడికిపోతుందండి కందిపప్పు. అలాగే దానిలో కూడా షాప్లో ఉన్నదానికి లేదంటే మనం ఇంటి దగ్గర చేసుకున్న దానికి చాలా రకాలుగా మీరు అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకొని మ్యాక్సిమం 5 or 6 4 నుంచి 6 విజిల్ల మధ్యలో ఉడికిపోతుంది పప్పు. పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. తర్వాత కుక్కర్ మీద తీసి చూస్తే పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఎప్పుడు కానీ మనం మూత తీసిన తర్వాతనే వెంటనే వాటర్ పోసుకోకూడదండి. ఎప్పుడు కానీ పప్పు ఉడకబెట్టినప్పుడు ఫస్ట్ మనం పప్పు గుత్తితోనే మంచిగా సాల్ట్ వేసి మంచిగా పప్పును మంచిగా రుద్దుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు పప్పుకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలండి. పప్పు కూడా మెత్తగా రుద్దుకోవాలి. చాలా మంచిగా ఉడికిపోయిందండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. కొంచెం శనగపప్పు వేసి పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే మీరు గట్టిగా తినాలనుకుంటే వాటర్ తగ్గించేసుకోకండి. కొంచెం పప్పు లూజ్గా ఉండాలనుకుంటే వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మంచిగా సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము తాలింపు వేసుకోవడం అంటే పోపు వేసుకోవడమే అంతే. పోపు కోసం ఆల్రెడీ పోపు గిన్నె స్టవ్ పైన ఆయిల్ వేసి పెట్టానండి. కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఎల్లిపాయలు ఒక 10 వరకు పొట్టు తీసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఇంతేనండి. ఇంగువ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసానండి. వేసిన తర్వాత వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాలకూర పప్పులో. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కంపల్సరీ గోల్డెన్ కలర్ వస్తేనే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకొని చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా చాలా బాగుంటుందండి పోపులో. అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి.
నేను మ్యాక్సిమం అంటే చారు ఇట్లాంటి పప్పు లాంటి కర్రీలలో ఇంగువ కంపల్సరీ వేస్తాను, ఫ్రై కర్రీస్ కాకుండా. ఆల్రెడీ పసుపు వేసాం కదా, అందుకని ఇంకొంచెం పసుపు వేసేసానండి. ఇవన్నీ కూడా మంచిగా పోపు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. వేసిన తర్వాత లాస్ట్లో మంచిగా ఫ్రెష్గా కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసుకొని మనం ఈ తాలింపు అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక తాలింపు వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes పప్పును అట్లా ఉడుకుతుంది చూడండి, అట్లా వేడి కొంచెం పైకి కిందికి అనేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడండి. అంతేనండి, పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ ఇలా శనగపప్పు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ అట్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you.